హలో పిల్లలు, ఈరోజు మనం ఉండే భూమి, దానిని ఆవరించి ఉండే ఆకాశం గురించి నేర్చుకుందాం. సరేనా? అందమైన నీలాకాశం గురించి మాట్లాడుకుందాం. ఆకాశం వైపు చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? మనకు దూరంగా ఒక పెద్ద అగ్నిగోళంలా ఒకటి చూస్తాం కదూ? అది సూర్యుడని మీకందరికీ తెలుసు, అవునా? ఆ సూర్యుని నుంచి మనకు ఏం దొరుకుతుంది? సూర్యుడు మనకు వేడిని, కాంతిని ఇస్తాడు. మీరు వేకువనే లేస్తే తూర్పున సూర్యుడు ఉదయించడం చూస్తారు. అలా మన రోజు సూర్యుని ఉదయించడంతో మొదలవుతుంది. మనం పగలు ఆడుకుంటాం, చదువుకుంటాం, పనిచేస్తాం. సూర్యుడు సాయంత్రం పశ్చిమ దిక్కున అస్తమిస్తాడు. సూర్యుడు అస్తమించిన తరువాత మనకు రాత్రి అవుతుంది. అప్పుడు మనం పడుకుంటాం. మళ్ళీ ఒకసారి ఆకాశంలో ఇంకా ఏముందో చూడండి. ఇప్పుడు మీకు చంద్రుడు కనిపిస్తాడు. ఎంత అందంగా ఉన్నాడో కదా! చంద్రుడు మనకు రాత్రి కాంతిని ఇస్తాడు. కాని చంద్రుడు సూర్యుని కంటే చిన్నగా ఉంటాడు. మరియు సూర్యుని అంత వేడి లేక కాంతిని ఇవ్వడు. ఓహ్! మనం ఆకాశంలో మిణుకు మిణుకుమని మెరిసే మిలియన్ల కొద్దీ నక్షత్రాలను మర్చిపోకూడదు. మీరెప్పుడైనా వాటిని లెక్కపెట్టారా? మనం వాటిని లెక్కపెట్టలేం. అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉంటాయి అందుకని. అయితే ఈ చంద్రుడు, నక్షత్రాలు పగలంతా ఎక్కడ దాక్కుని ఉంటారు అని ఆశ్చర్యపోతున్నారా? ఉదయం సూర్యుడు తూర్పున ఉదయించి రాత్రి పశ్చిమాన అస్తమిస్తాడు. అంటే సూర్యుడు మనకు కనిపించినప్పుడు ఎక్కడకు వెళ్తాడు? అప్పుడు సూర్యుడు నిజంగా ఎక్కడైనా దాక్కుని ఉంటాడా? కథలో చూపించినట్లు నిజానికి సూర్యుడు తన చోటు నుంచి కదలడు. కాని మన భూమే బొంగరంలా తిరుగుతూనే ఉంటుంది. నమ్మశక్యంగా లేదు కదూ? కథలో రాక్షసుడు భూమిని పట్టుకుని తిరగకుండా ఆపేస్తాడు. అప్పుడేమైంది? భూమి మీద ఇండియాలో ఉన్న ఒక రైతు తెల్లవారిందని లేస్తాడు. కాని సూర్యుడు లేకపోవటం వలన చీకటిగా ఉండి ఇంకా తెల్లవారలేదని అనుకుంటాడు. భూమికి వేరొక ప్రక్క అమెరికాలో ఒక తల్లి తన పిల్లల్ని రాత్రి అయిందని పడుకోమని చెప్తుంది. కాని ఇంకా సూర్యుడు ఉన్నందువలన వాళ్లు పడుకోరు. అయితే మళ్లీ ఎలా అన్నీ సరిగ్గా అయ్యాయి? కథలోని దేవతలు మరియు చంద్రుడు కలిసి రాక్షసునితో పోరాడి వాళ్ళని ఓడించి భూమిని విడిపిస్తారు. అప్పుడు భూమి తనంతట తాను మళ్లీ తిరగడం మొదలుపెడుతుంది. అలా అన్నీ సరిగ్గా అయ్యాయన్నమాట. అలా భూమి తిరగడం మొదలుపెట్టగానే సూర్యుని కాంతి ఇంకా ఉన్న భాగంలో చీకటి అయ్యింది. అమెరికాలో పిల్లల అమ్మ సంతోషించింది. అవతలి భాగంలో సూర్యుని కాంతి వచ్చి రైతు పనిలోకి వెళ్లాడు. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అని అంటారు. అయితే భూమి ఇలా తిరగడానికి, పగలు రాత్రి అవ్వడానికి సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా? ఇది అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చూడాలి. ఎడమవైపు పసుపు పచ్చగా మెరుస్తున్న గోళం సూర్యుడు, కుడివైపున నీలంగా ఉన్న గోళం భూమిని చూడండి. దీనిని పెద్దగా చేసి చూద్దాం. ఇప్పుడేం కనిపిస్తుంది? భూమిలో ఒక సగభాగం కాంతిలో, మిగిలిన సగభాగం చీకటిలో ఉంది కదూ? కాంతివంతంగా ఉన్న ఎడమ భాగం పగలు, చీకటిగా ఉన్న కుడి భాగం రాత్రి. ఎందుకంటే ఎడమ భాగం సూర్యునికి ఎదురుగా ఉంది కనుక సూర్యుని కాంతి అక్కడ పడ్డం వల్ల అక్కడ పగలు, కుడి భాగం సూర్యునికి ఎదురుగా లేడు కనుక సూర్యుని కాంతి పడక అక్కడ రాత్రి అవుతుంది. భూమి తన చుట్టూ తాను బొంగరంలా తిరుగుతోంది. దీనివలన భూమిపై ఒక భాగంలో పగలైతే వేరొక భాగంలో రాత్రి అవుతుంది. కాని భూమి అలా తిరుగుతూనే ఉండటం వలన కొంతసేపటికి రాత్రి ఉన్న భాగం సైడ్ బి సూర్యునికి ఎదురుగా రావడం చేత అక్కడ పగలు, మిగిలిన భాగం అంటే సైడ్ ఏలో రాత్రి అవుతుంది. ఇలా మనకు పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తూనే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, భూమికి ఒక రొటేషన్ పూర్తి చేయడానికి 24 గంటలు పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒకరోజు పూర్తవడానికి ఎన్ని గంటలు పడుతుంది? కరెక్ట్, అవును, 24 గంటలు పడుతుంది. ఇప్పుడు తెలిసిందా పగలు రాత్రికి కారణం రొటేషనే అని? కథలో ఇదే జరిగింది. భూమికి ఒక ప్రక్క ఉన్న ఇండియాలో రైతు రాత్రి కావటం చేత పడుకున్నాడు. మరి అటుపక్క ఉన్న అమెరికాలో పగలు కావటం చేత పిల్లలు ఆడుకుంటున్నారు. నెమ్మదిగా ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి అయ్యింది.
ఈ రొటేషన్ కాకుండా భూమికి ఇంకో గమనం కూడా ఉంది. కథలో చూసినట్లు భూమి తన చుట్టూ తాను తిరగడమే కాక ఒక స్థిరమైన కక్షలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోంది. ఆ కక్షను ఆర్బిట్ అని అంటారు. భూమి యొక్క ఈ కదలికను రెవల్యూషన్ అని అంటారు. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగటం. చంద్రుని చూడండి. చంద్రుడు ప్రతిరోజూ ఒకేలా ఉండడు కదూ. ఒక్కొక్కసారి పూర్ణ బింబంలా, ఒక్కొక్కసారి అర్ధబింబంలా, ఒక్కొక్కసారి చిన్న రేఖలా, ఒక్కొక్కసారి కనిపించకుండా పోతాడు. అవునా? చంద్రునికి తన సొంత కాంతి ఉండదు అని కథలో చూశాం కదూ. అయితే చంద్రుడు ఎలా కాంతివంతంగా ఉన్నాడు మరి? సూర్యుని కాంతి చంద్రునిపై పడి చంద్రుడు మెరుస్తాడు. సూర్యుని కాంతి చంద్రునిపై పట్టం వల్లనే మనం చంద్రుణ్ణి చూస్తున్నాం. మనమెప్పుడూ సూర్యుని కాంతి పడిన చంద్రుని భాగాన్ని మాత్రమే చూస్తాం. అర్థమైందా? అయితే చంద్రుడు ఒకే చోట ఉంటాడా? ఉండడు. ఎందుకంటే భూమిలాగానే చంద్రుడు కూడా బొంగరంలా తిరుగుతూ ఉంటాడు అని కథలో చూశాం కదా. చంద్రుని గురించి ఇంకో సంగతి ఏమిటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు. చంద్రుడు కూడా అలా తిరగటం వలన కొన్ని సమయాలలో కొంత భాగం చంద్రునిపై మాత్రమే సూర్యకాంతి పడినందుకే మనకు పూర్ణచంద్రుడు, అర్ధచంద్రుడు, నెలవంక, అమావాస్య చంద్రుడు ఇలా అనేక రూపాల్లో కనిపిస్తాడు. ఇప్పుడు మీకు చంద్రుడి రూపాల రహస్యం తెలిసింది కదూ. చంద్రుడు భూమి చుట్టూ ఒక గోళాకారంలో తిరుగుతాడు. దానిని ఆర్బిట్ అని అంటారు. మనమిక్కడి నుంచి చూస్తే చంద్రుని అందం చెప్పనలవి కాదు. కాని దగ్గరకు వెళ్లి చూస్తే చంద్రుని ఉపరితలం సాపుగా ఉండదు. అంతేకాదు, చంద్రునిపైన కూడా భూమిలా కొండలు, గోతులు, క్రేటర్స్ అనబడే పెద్ద పెద్ద కన్నాలున్నాయి. మనం భూమిపైన నివసిస్తున్నాం. చంద్రునిపైన కూడా అలాగే ప్రాణులుంటాయా? ప్రాణులు ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? గాలి లేక నీరు. కాని చంద్రుని మీద గాలిగాని నీరుగాని లేవు. అందుకే అక్కడ ప్రాణులు జీవించలేవు. సారాంశం ఏమిటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. వీటిని రొటేషన్, రెవల్యూషన్ అని అంటారు. రొటేషన్ వలన పగలు, రాత్రి ఏర్పడతాయి. భూమిలాగానే చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుని కాంతి పట్టం వలన చంద్రుడు మెరుస్తాడు, వెలుగునిస్తాడు. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మనకు దూరంగా ఉన్నప్పటికీ మనకు చాలా ముఖ్యం. అవి ప్రపంచానికి అందాన్నివ్వటమే కాక అవి లేకుండా మనకు జీవితమే లేదు.